18/5/2026 తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గ్రామకంఠ భూముల విషయంగా ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతాం. ఇంతకుముందు అయితే గ్రామకంఠాన్ని గురించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇదివరలో తెలియజేయడం ఉంది. ఈ గ్రామకంఠాల విషయంగా ప్రభుత్వం అనేక సందర్భాల్లో వివిధ జీవోలను జారీ చేయడం కూడా జరిగింది. మొట్టమొదటిసారిగా 863 అనేటువంటి ఒక జీవో, తర్వాత 100 అనేటువంటి ఒక జీవో, 56 అనేటువంటి ఒక జీవో, తర్వాత 187 అనేటువంటి ఒక జీవో, తర్వాత 361 అనేటువంటి జీవో, ఇన్ని రకాలుగా జీవోలు ఇచ్చి వాటిని ఆఖరికి ప్రభుత్వ స్వాధీనంలో లేకుండా అది ప్రైవేటు పట్టాలుగా ట్రీట్ చేయమని చెప్పి ఈ జీవోల యొక్క సారాంశం. ఇంతకుముందు అయితే ప్రభుత్వ స్వాధీన అనుభవంలో పెట్టుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి పట్టా భూముల్లో పట్టా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నివసించాలా, మిగతా వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది రకరకాలుగా ఉండేది. వాటన్నిటిని క్రమబద్ధీకరిస్తూ వివిధ సందర్భాల్లో జీవోలు జారీ చేయడం కూడా జరిగింది. ఆ జీవోల గురించి ఇదివరలో మీకు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అయితే 2015 నుండే వాటిని ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేటు పట్టాలుగా ట్రీట్ చేస్తూ 2015లో ఇచ్చినటువంటి 187 జీవో కానీ, తర్వాత 361 జీవో కానీ స్పష్టంగా తెలియజేస్తుంది. వాటిని పట్టాలుగా చేసుకుని రిజిస్ట్రేషన్లు పాత పట్టాలకైతే ఏ విధంగా జరుగుతున్నాయో ఆ విధంగా చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది. జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. రెండుకి ఏ నుంచి తీసేయాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వ సిబ్బంది, ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది వాటిని అతిక్రమించి ఆ విధంగా పట్టాలు ఇవ్వకుండా ప్రైవేట్ పట్టాలుగా ట్రీట్ చేయకుండా తర్వాత 22A పెట్టడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ గ్రామ కంఠాల్లో నివసించేటువంటి ఇంటి యజమానులు వారి యొక్క భూమి హద్దులు గురించి అనేక తగరారులు పడి వివిధ కోర్టుల్లో పెండింగ్ ఉండడం కూడా జరిగింది. మనశ్శాంతి లేకుండా అమ్ముకునేదానికి హక్కు లేకుండా చేసి పెట్టింది. ఇది ఈ ప్రభుత్వం 2015లో చేసినప్పటికి కూడా 2026 వరకు కూడా ఇదే తంతు కొనసాగుతూ వచ్చింది. దీన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ జీవోలు, ఈ ఉత్తర్వులు, ఈ మార్గదర్శకాలు అనేటువంటివి రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏమంటే ఇంటి యజమాని ఎంత భూమిని ఆక్రమించుకున్నాడో ఆ భూమిని అంతా కొలిసి అతను ఎంత విస్తీర్ణంలో ఉన్నాడు అనేటువంటి వివరాలతో అతని దగ్గర ఉండేటువంటి ఇంటి పట్టా కానీ, లేదంటే ఇంటికి పంచాయతీలో కట్టినటువంటి పన్ను రసీదు కానీ, ఒకవేళ అతనికి వేకెంట్ ల్యాండ్ ఉంటే ఆ వేకెంట్ ల్యాండ్కు కట్టినటువంటి శిస్తు రసీదు కానీ, తర్వాత ఏదైనా లింకు డాక్యుమెంట్లు కొనుగోలు చేసి ఉంటే ఆ లింకు డాక్యుమెంట్లు కానీ, ఏదైనా ఆధారం ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక్క ఆధారం ఉన్నా కూడా మీరు రిజిస్టర్ చేయాలి, ప్రజలను ఏమాత్రము ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలు అనేటువంటివి జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా జీవో నెంబర్ 187/2015 డేటెడ్ 27/5/2015లో క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది? రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఈ గ్రామ కంఠాలకు ఎలాంటి సంబంధం లేదు, ఇది పంచాయతీ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయండి, చేసి వాళ్ళ స్వాధీన అనుభవంలో పెట్టుకోండి, ఇవి పట్టా భూములుగా ట్రీట్ చేయండి. వాళ్ళు పట్టాలు ఇచ్చి వాళ్ళు అధికారం చెలాయించే పని కూడా లేదనమాట. వాళ్ళు జనరల్గా ఇంటి పట్టాలకు ఏ విధంగా పన్ను, తర్వాత ఇతర ట్యాక్సెస్ ఉంటాయి కదా, రోడ్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, ఇటువంటి వసూలు చేసుకునే దానికి వాళ్ళకు అధికారాలు ఇవ్వబడినాయి. కానీ ఇప్పుడు కూడా రెవెన్యూ సిబ్బంది అది వాళ్ళ స్వాధీన అనుభవంలో వాళ్ళ ఆధీనంలో ఉన్నట్లుగా భావిస్తూ ఇప్పుడు కూడా వాళ్ళు చాలా మండలాల్లో పెత్తనాలు చెలాయించడం జరుగుతుంది. వాళ్ళని భయపెట్టడము, తర్వాత మేము పట్టాలు ఇస్తామనడము, లేకంటే స్వాధీన పత్రం ఇస్తాము అనడము, ఇలాంటివన్నీ మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు చాలా వరకు ప్రజల ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడైనా ప్రభుత్వం వీటిపైన ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ లింకు డాక్యుమెంట్లు, తర్వాత ఇంటి పట్టాలు, రసీదులు లేకున్నా కూడా వాళ్లకు సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని ఇది నా స్వాధీన అనుభవంలో ఉన్నది, ఇన్నేళ్లుగా ఉన్నది, లేదు వంశపారంపర్యంగా వచ్చింది, లేదు కొనుగోలు రీత్యా వచ్చింది, ఇది నా స్వాధీనంలోనే ఉంది అన్నటువంటి డిక్లరేషను తీసుకొని
ఆయన సంతకం తీసుకొని మీరు రిజిస్టర్ చేయండి అనేటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 187 జీవో ప్రకారం పెట్టుకున్నట్లయితే గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి గ్రామ కంటాల్లోనూ, అదేవిధంగా 361 జీవో 2015లో అది కూడా రిలీజ్ చేసింది. ఎప్పుడు 22/9/2015లో ఆ జీవోను కూడా విడుదల చేసింది. అంటే దాని యొక్క అర్థం ఏమంటే గ్రామ పంచాయతీల్లో కాకుండా మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి గ్రామ కంటాల్లో ఉండేటువంటి భూములు కూడా ప్రైవేట్ పట్టాలుగా ట్రీట్ చేస్తూ వాటిని కూడా మీరు రిజిస్టర్ చేయండి అనేటువంటిది అప్పట్లోనే 2015లోనే ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి మనకు 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు కూడా 22A పెట్టి వాళ్ళను సతాయించడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఈసారి ప్రభుత్వం మాత్రము గట్టి నిర్ణయం తీసుకొని ఎలాంటివి లేకున్నా కూడా మీరు సెల్ఫ్ డిక్లరేషన్తో చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్వామిత్వ పథకం కింద కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా 90% అయిపోయింది. ఇంకా 10% మిగిలి ఉన్నటువంటివి ఉన్నాయి. అది దాని ప్రకారం చేసుకున్నట్లయితే ఎవరైతే స్వాధీనానుభవంలో గ్రామ కంటాల్లో ఉన్నారో వాళ్లకు హక్కు పత్రాలను ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే దీని యొక్క పూర్తి అర్థం ఏమంటే గ్రామ కంటాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి కావు. ఇది ఓన్లీ ప్రైవేటు పట్టాలకు సంబంధించినటువంటి భూములుగా ట్రీట్ చేయాలి. ఎవరైతే ఆ ఇల్లు కట్టుకొని కాపురం ఉన్నారో వాళ్లే పట్టాదారులు, వాళ్లే హక్కుదారులు అనేటువంటిది ఒక నిర్ణయానికి రావడం అయితే జరిగింది. అయితే గ్రామ కట్టాలు కానీ, ప్రైవేట్ పట్టా భూములు కానీ, స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములు కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఇచ్చినటువంటి భూములు కానీ ఇవన్నీ పట్టా 22A పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. పట్టా భూములు పెట్టాల్సిన అవసరం అసలు అంతకు లేదు. కానీ అటువంటివి కూడా రెవెన్యూ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం అనుకోవాలనో లేకపోతే ఏమో తెలియదు, వాళ్ళు అనేకమైనటువంటి అంటే నిషేధిత జాబితాలో కాకుండా ఉండేటువంటి భూములు కూడా పెట్టడం జరిగింది. అందులో ఇది కూడా గ్రామ కంఠం కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడైతే గ్రామ కంఠానికి మోక్షం వచ్చింది. అయితే ఇంకొకటి కూడా వాళ్ళు విశదంగా తెలపడం జరిగింది. ఏమంటే రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి లెక్కలు కానీ, తర్వాత ఎండోమెంట్కు సంబంధించినవి కానీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి లెక్కలు కానీ, తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఉండేటువంటి లెక్కలు చాలా తేడా ఉన్నాయి. రెవెన్యూ శాఖకును, ఎండోమెంట్ శాఖను, తర్వాత వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటివి ఒక్కదానికి ఒకటి పొంతన లేవు. అంటే వాళ్ళకు సంబంధించేటువంటి ఎండోమెంట్కి సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ సర్వే నంబర్లు ఉన్నాయి అనేది వాళ్ళ దగ్గర లేదు రికార్డు. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటివి వాళ్లకు అదే విధంగా ఉంది. తర్వాత రెవెన్యూ శాఖ తయారు చేసింది అవి కరెక్ట్ లెక్కలుగానే పరిగణించాలా, కానీ అవి కూడా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది. అది కాకుండా ఈ మూడిటికి కాకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మూడిటికి సంబంధం లేకుండా కొన్ని లక్షల ఎకరాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఎందుకు ఈ విధంగా ఉండడం జరిగిందంటే ఒకే సర్వే నెంబరు, ఒకే విస్తీర్ణాన్ని ఒకే గ్రామంలో అనేక సార్లు నమోదు చేసి లక్షల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే మీ డూప్లికేట్ ఎంట్రీస్, మల్టిపుల్ ఎంట్రీస్ అనేటువంటివి ఇందులో చేర్చడం జరిగిన దానివల్ల లక్షల్లో వచ్చింది. వీటికి సంబంధించినటువంటి కరెక్షన్స్ అంతా కూడా 4 వారాల్లో ఖచ్చితంగా మీరు చేసి తీరాలి. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి లెక్కలకు ఇవి సరిపోవాలి. అందులో మీకు ఇదివరలో SROకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్కు ఇచ్చిన దానివల్ల ఆయనకి ఇష్టం వచ్చిన నెంబర్లన్నీ కూడా 22A పెట్టడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకు కూడా వాళ్ళకే అధికారాలు ఇవ్వబడినాయి. వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లంతా కూడా 22A పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సబ్ రిజిస్టర్లు ఆధీనంలో కాకుండా IG రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వాళ్లకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు ఏదైతే ఇస్తారో ఆ లిస్టులో ఉండే వాటిని మాత్రమే మీరు అమలు చేయాలి. మీరు సొంతంగా ఏ భూమిని కూడా చేర్చేదానికి వీలు లేదు అనేటువంటిది ఇస్తూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా 4 వారాల లోపల పూర్తి చేయాలని చెప్పి గట్టి నిర్ణయించుకొని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా గట్టి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ కూడా ఆనందపడాల్సినటువంటి విషయము. అదే కాకుండా ఇంకా ప్రభుత్వ అసైన్మెంట్ భూములు గురించి చాలామంది రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దాని విషయంగా కూడా అతి తొందరలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి
అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.